నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, హీరోయిన్లు అనంటే, అవును, అందగత్తెలు అనంటే మొదటి వరుసలో ఉండే పేరు కాంచనమాల గారు. అవును, పాత తరం అవును, నటి. సో ఇప్పటికీ చాలా మంది అందం అంటే కాంచనమాల గారే అంటారు. అవును. అయితే ఆ అందమే ఆమె జీవితానికి శాపమైంది అనే వార్తలు కూడా ఉన్నాయి. అవునవును. ఏమైంది ఆ రోజుల్లో? ఆవిడ కాంచనమాల సీజ్ ఫ్రమ్ ది థియేటర్స్, రంగస్థలం నుంచి వచ్చిన వ్యక్తి. తెనాలి శాంతినికేతన్ వాళ్ళ ఇంటి పేరు. తెనాలి నుంచి వచ్చినప్పుడు ఆవిడకి చెంపకి చేరడేసి కళ్ళు, తర్వాత మంచి నాసిక, సంపంగి పువ్వు. మాలపిల్ల అని ఒక సినిమా ఉంటుంది, అదే మాలపిల్ల హీరోయిన్ మాట. నేను చూసాను. చెంపకి చేరడేసి కళ్ళు, మంచి నాసిక, సంపంగి లాంటి నాసిక, మంచి పెదవులు. ఎంత బాగుంటుందంటే, అంటే ఆవిడలో అంగాంగం కూడా పట్టి పట్టి చూసినా సరే ఏమిటి బ్రహ్మదేవుడు అందమంతా ఈవిడికే ఇచ్చేశాడు అనిపిస్తుంది అన్నమాట. ఆ రోజుల్లో ఏదో సినిమాలో ఒక క్యాలెండరుకి పోజ్ ఇచ్చింది ఆవిడ. స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని ఒక టీ కప్తో టీ తాగుతూ పోజ్ ఇచ్చిందన్నమాట. ఇంకా క్యాలెండర్కి కొన్ని లక్షల అమౌంట్ వచ్చేసిందన్నమాట. అన్ని ప్రింట్ అయ్యాయి, ఎక్కడ చూసినా ఆవిడ తాలూకు ఫోటోలు అంతా. అలాగే అంటే ఆ రోజుల్లో యువత కాంచనమాల అంత అందం ఎవరు అంటే యునానిమస్గా ఇంకెవరు లేరు అని డిసైడ్ అయిపోయారు. అంటే పెళ్లి కూతురు చూడాలంటే కాంచనమాలలా ఉండాలి, ఉన్నా లేకపోయినా. అంటే ఆవిడ ఎవరైనా మంచి అందగతి కనిపించినట్టయితే కాంచనమాల కాదు కానీ అలా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పారు అన్నమాట. మాలపిల్లలో మంచి బ్రహ్మాండమైనటువంటి నటన అది. మాలపిల్ల అంటే ఈవిడ మాలపిల్ల, ఆయన ఒక బ్రాహ్మణం, ఉద్యమకారుడు అన్నమాట. ఈ అమ్మాయి తాలూకు ప్రేమలో పడిపోతాడు అన్నమాట. ప్రేమలో పడిపోయి చివరి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ సంస్కరణలు చేసే దిశగా ఎన్ని కష్టాలు పడ్డదో అదంతా సినిమా చాలా బాగా పోయింది ఆ సినిమా అన్నమాట. అంటే ఆవిడకి ఆ రోజుల్లో ఆవిడకి ఇచ్చే డబ్బు ఇంకెవరికి ఇవ్వలేదు, బస్తాలతో ఇళ్ళకి తీసుకెళ్లారు. అప్పట్లో ఎంత ఉండేది రెమ్యూనరేషన్? ఆవిడకి అప్పుడు ఆ రోజుల్లో ₹1,00,000 ఇచ్చేవారు అన్నమాట. ₹1,00,000 అంతే కదా మరి ఆ రోజు. నాగేశ్వరరావు గారు సావిత్రి గారికి ₹1,00,000 ఇచ్చారు కదా. అవును, నాగేశ్వరరావు సావిత్రి కంటే ముందు చిత్తూరు వి నాగయ్యను మన కాంచనమాల డబ్బులు తీసుకున్నారు కదా, వాళ్ళకి కూడా 1,00,000. వాళ్ళకి 1,00,000, కన్నాంబ 1,00,000, ఎస్వి రంగారావు 1,00,000. వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదండి. కన్నమ్మ డైలాగ్ చెప్పేది, కన్నకి డైలాగ్ చెప్పినట్టయితే, మైక్ లేకుండా డైలాగ్ చెప్పినట్టయితే ఎక్కడో రోడ్డు మీద ఉన్నోడు వినిపించేది అన్నమాట. అంతంత స్వరాలు అవన్నీ. అయితే అప్పుడు అప్పుడు మన కాంచనమాల అంటే అంత వివరంగా చూసేవారు. కానీ ఇక్కడ మన ఎవరు జమినీ వాసను ఈవెన్ బుక్ చేసుకున్నారు బాలనాగమ్మ సినిమాకి. బాలనాగమ్మ సినిమా బుక్ చేసుకొని వాసను ఆయన బుక్ చేసుకున్న డేట్స్ అన్నీ అయిపోయినాయి. ఈవిడ చాలా బాధపడింది, చాలా బిజీగా ఉంది కదా. బిజీగా ఉన్నప్పుడు డేట్స్ వృధా అయినట్టు తనకి ఎలా ఉంటుంది. వీళ్ళు అడిగిందన్నమాట, ఏమిటండి మీరు డేట్స్ తీసుకున్నారు, నా డేట్స్ ఉపయోగించుకోకుండా మీరు అలాగా డేట్స్ అన్నీ వృధా చేశారు, మరి మీకు నేను డేట్స్ ఇవ్వనని చెప్పేసి వేరే ఇంకెవరైనా వాళ్ళ ప్రొడ్యూసర్కి డేట్స్ ఇచ్చుకుందన్నమాట. ఆ డేట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ జమినీ వాసన్ ఏం చేశాడంటే, అప్పుడు నేను షూటింగ్ చేస్తున్నాను, నువ్వు రా అని చెప్పాడు. రా అని చెప్తే, నేను ఇక రాను చెప్పాను కదా, మీ డేట్స్ అట్టే పెట్టాను, మీరు చేసుకోలేకపోయారు, ఇంకో సినిమా చేస్తున్నాను, నేను రాను. దాంతో మామూలుగా కేసు పెట్టాడు ఆవిడ మీద. కేసు పెడితే అప్పుడు కూడా అంటే బాగా అందగత్తి కదా, పొగరమూతనంగా ఉండేది. అప్పుడు కూడా ఆవిడ రాలేదన్నమాట. అప్పుడు పోలీసులను పంపించారన్నమాట. ఇంజక్షన్ ఆడించి పోలీసులను పంపించారు. పంపిస్తే మీరెందుకే వస్తాను, నేను వస్తాను అని చెప్పేసి ఒంటరిగా ఆ రోజు సాయంత్రం వాసన దగ్గరికి వెళ్ళిందన్నమాట. వాసన దగ్గరికి వెళ్ళితే చాలా బాగా మాట్లాడుతున్నాడట, ప్రేమగా మాట్లాడుతున్నాడట, కోపం ఏమీ లేకుండా ఉన్నట్టు మాట్లాడుతున్నాడట. అది విచిత్రం అన్నమాట.
చేద్దాం రండి, మీకు మాట్లాడతారండి, దానికి ఏముంది, మనం సెటిల్ చేసుకుందాం, మీరు యాక్ట్ చేస్తే యాక్ట్ చేయండి, యాక్ట్ చేయకపోతే వచ్చి నష్టం కూడా నాకు లేదు అని చెప్పేసి మామూలుగా సావధానంగా, అంటే ఆవిడ ఊహించిన దానికి కంప్లీట్ రివర్స్లో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అసలు బయట ఉన్నోళ్ళు తలుపేస్తారు. బయట లోపల ఉంది కాంచనమాల. లోపల ఉన్నట్టయితే వచ్చి ఏం లేదు, మరి నీ అందం నన్ను పిచ్చెక్కించేస్తుంది, మరి తప్పదు, ఇంత అందగతి అయినట్టయితే మరి కొన్ని ఉంటాయి, కొన్ని ప్రమాదాలు ఉంటాయి అని చెప్పేసి ఆ అమ్మాయిని ఏదో విధంగా అంటే ఆవిడని కొంచెం లోపరుచుకున్నారా, చెరిపేశాడనమాట. చెరిపేసినట్టయితే అది ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయకుండా వాడు ప్రేమగా మాట్లాడి దగ్గరగా తీసుకొని ఆ విధంగా ఆవిడని ఎంతైతే మానసికంగా చిత్రహింస చేశాడో అంత అయిపోయింది. తలుపులు తీశాడు. తలుపులు తీసి ఇలా పిచ్చి చూపులు చూసు మొత్తం ఆ చీర అంతా వాడు ఎవరో వచ్చేవాళ్ళు చుట్టారు. చీర ఒళ్ళంతా కప్పుకోవడం కూడా తెలియదు అన్నమాట. ఇటుపకి వెళ్ళాలో తెలియదు. ఆ కారులో డ్రైవర్ వచ్చి అమ్మ రామ్మ అంటే కూర్చుంది. అప్పటి నుంచండి ఆవిడ అన్నీ మర్చిపోయింది. ఎక్కడెక్కడో శూన్యంలో చూడడం, అలా చూడడం, ఇలా చూడడం, మాట్లాడు. రాజలక్ష్మి అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ఉండేది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఇలాగా కాంచనమాలకి ఎలా అనుకోకుండా ఇలాగా పిచ్చిలా లేచిపోయింది, ఎవరిని గుర్తుపట్టడం లేదు అని చెప్పేసి మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్ అన్నమాట, చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్. రాజలక్ష్మి వెళ్ళి ఏమిటి నీకేమైందంటే ఎవరు అందట. ఇంకా అప్పటితో అయిపోయింది కాంచనమాల జీవితం అని. ఎంతో డబ్బు ఖర్చు పెట్టారట ఆవిడ్ని మళ్ళీ మామూలు మనిషిని చేద్దామని. చేసినా సరే అంతా చూడడం, అవన్నీ గుర్తుంచుకోవడం, గట్టిగా అరవడం, ఏడవడం, కొట్టేయడం ఇలా చేసింది. అలా కొట్టేయడం సరిగ్గా ఒక 40 సంవత్సరాలు చేసిందమ్మ బాబోయ్. అదే ధ్యాస ఉండిపోయింది అంతే. మా ముందు కొంత ఏదో ప్రేమగా కొంచెం వైద్యం చేయించారు. తర్వాత ఏం చేశారు, తెనాలి పంపించేశారు శాంతినికేతన్కి. తెనాలి 3 పూట్ల ఆ డబ్బులు ఉన్నాయి కదా, 3 పూట్ల ఆవిడ ఏంటంటే అది తినేది, ఒకసారి నేల పడేసేది, ఏం చేసేదో చేసేది అన్నమాట. ఒకసారి శోభన్ బాబుకి చాలా ఇష్టం కాంచనమాల. ఇష్టమైతే అప్పుడు మాలపిల్ల సినిమా వేసినప్పుడు ఆ హీరోయిన్ని తీసుకొచ్చారు. హీరో బాగానే ఉన్నాడు, గాలి వెంకటేశ్వర బాగానే ఉన్నాడు. ఈవిడ మాత్రం ఇలా చూస్తుంది. ఇలాగా శోభన్ బాబు ఏంటంటే బాగా ఇష్టం అన్నమాట. అలాగే ఊళ్ళో కూర్చోబెట్టుకున్నమాట. ఎముకలు గూడులా ఉంది, ఒళ్ళంతా అయిపోయింది కదా, ఊళ్ళో అంటే ఆయనకి అందం అంటే అంత ఇష్టం శోభన్ బాబుకి. అలా కళ్ళు చూసుకొని, ముక్కు చూసుకొని, పెదవులు చూసుకొని అలా పట్టుకొని ఉండేవాడు అన్నమాట. ఉన్నట్టయితే అప్పుడు ఆ చివరి రోజుల్లో ఆవిడకి అంటే ఆ సినిమా అంతా అయిపోయింది. కాంచనమాల గారు పట్టుచీర కట్టి కాళ్ళు నమస్కారం చేశారు. ఏదో పర్సు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడో తెలీదు, ఇచ్చాడనమాట. అదే లాస్ట్ టైం మేము చూడడం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ చచ్చిపోయింది అనుకుంటాను కాంచనమాల. అలాగా ఆవిడ జీవితంలో ఆవిడకు ఉన్నటువంటి అపురూపమైనటువంటి అందమే ఆవిడ జీవితం పాట శాపం అయింది. అది చివరి రోజుల్లో శోభన్ బాబు ఆవిడ రుణం తీర్చుకున్నాడు.